108 టీవీ మిత్రులకు మా శ్రేయోభిలాషులకు శ్రీ జగదాంబిక మహంకాళి అమ్మవారి బోనాల శుభాకాంక్షలు. నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గ్రేసీ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. పవన్ ఎఫెక్ట్, పిఠాపురంలో భారీగా పెరిగిన భూముల ధరలు. తెలంగాణకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదు, ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు. ఆ ఇల్లు మార్కెట్ రేటు ప్రకారమే జగన్ మా దగ్గర కొన్నారు, నిర్మాత ఘట్టమనేని ఆదిశేషగిరిరావు వివరణ. టాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ స్వప్న వర్మకి 6 నెలల నుంచి ఎలాంటి సినిమాలు లేకపోవడం దీనికి కారణం. డిప్యూటీ సీఎం పవన్ పిఠాపురంలోని భోగాపురం ఇల్లింద్రాడ పరిధిలో 3.52 ఎకరాలు భూమి కొనడంతో ఒక్కసారిగా భూముల ధరలు పెరిగాయట. ఇందాకే ఒక రిజిస్ట్రేషన్ పేపర్ సంతకం పెట్టి ఒక 3 ఎకరాలు కొని ఇప్పుడే సంతకాలు పెట్టి వచ్చాను, రిజిస్ట్రేషన్ చేసి వచ్చాను. ఆ మాట చెప్పడానికి లేట్ అయింది రావడానికి. గతంలో ఎకరం 15 నుంచి 16 లక్షల రూపాయలు NH216 కు దగ్గరలో అయితే 50 లక్షల రూపాయల వరకు ఉండేది. పవన్ రాకతో ఇప్పుడు ఎకరం విలువ 1 కోటి రూపాయలు దాటిందని, కొన్ని చోట్ల 2 నుంచి 3 కోట్ల రూపాయల వరకు రేటు పలుకుతోందని స్థానికులు చెబుతున్నారు. రియల్టర్లు ఆ ప్రాంతంలో భారీగా భూములు కొనేందుకు రైతుల చుట్టూ చక్కర్లు కొడుతున్నారట. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ అవుతున్న తరుణంలో బీజేపీ శాసనసభ పక్షనేత ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎంల భేటీలో తెలంగాణకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ రోజు చర్చల్లో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఈ అంశంలో కాంప్రమైజ్ అయినా, తెలంగాణ రాష్ట్రానికి ఏ నష్టం జరిగినా ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే సమస్య లేదు. వారిద్దరూ మిత్రులా గురు శిష్యులా నాకు తెలియదు, వారి సత్సంబంధాలు నాకు తెలియదు. ఏ సత్సంబంధం ఉన్నా పర్సనల్ సత్సంబంధాలు మాత్రమే ఉండాలి తప్ప నాట్ అట్ ద కాస్ట్ ఆఫ్ ద స్టేట్. ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ అంశమైనా, ఈ రాష్ట్రానికి సంబంధించిన ఏ ఆస్తి అయినా, ఏ ఒక్క ఆస్తి అయినా మేము కోల్పోవడానికి సిద్ధంగా లేము. ఇప్పటికే చాలా నష్టం జరిగింది. ఈ రోజు మీ చర్చల్లో ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ ఆస్తి అయినా, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ ఒక్క చిన్న నష్టమైనా తెలంగాణ ప్రజానీకం ఊరుకునే పరిస్థితుల్లో లేరు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఊరుకున్న సమస్య లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఆర్ ట్యాక్స్, బి ట్యాక్స్ వసూళ్ల మీద ఉన్న శ్రద్ధ ప్రజా పాలనపై ఎందుకు లేదని ప్రశ్నించారు. ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు పల్లెబాట పట్టాల్సిన ఎమ్మెల్యేలు, మంత్రులు పదవుల కోసం ఢిల్లీ బాట పడుతున్నారని ఆయన ఫైర్ అయ్యారు. సర్పంచ్లు లేక పంచాయతీల్లో పాలన అస్తవ్యస్తంగా తయారైందని, వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మధ్యాహ్న భోజన కార్మికులు బిల్లులు రాక ఏడ్చే పరిస్థితి ఉందన్నారు. పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నారని ధ్వజమెత్తారు. ఈ రోజు మరి ఆ 1200 కోట్ల రూపాయల సర్పంచ్ బిల్లులు ఎందుకు ఆపారు, దేనికోసం సర్పంచ్ బిల్లులు ఆపారు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఒకవేళ వారు పని చేయలేదంటే మరి దాన్ని ఎంక్వైరీ చేయండి తప్ప, చేసిన పనికి మీరు ఆఫీసర్లు చెక్ మెజర్ చేసి ఎంబీ రికార్డు చేసిన తర్వాత కూడా మీరు చెక్కులు మరి టోకెన్ ఆపేసి వారికి పేమెంట్స్ ఆపుతా ఉన్నారు. మరి బడా కాంట్రాక్టర్లకు 100 కోట్ల రూపాయలు ఒకటే కంపెనీకి, 1000 కోట్ల రూపాయలు ఒకటే కంపెనీకి ఇచ్చేటువంటి మీరు సర్పంచులకు సంబంధించినటువంటి 1200 కోట్ల రూపాయలు ఇవ్వడానికి మీకు ఎందుకు చేతులు రావడం లేదు? దేనికోసం మీరు సర్పంచుల మీద కక్ష సాధింపు చేస్తా ఉన్నారు? ఒక్కసారి చెప్పాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాను. గతంలో ఎన్నడూ ఈ రకంగా మేము చూడలేదు. పూర్తిగా మిడ్ డే మీల్లకు కూడా వంట చేసేటువంటి వాళ్ళకు కూడా దాదాపు 7 నెలలు అయిందట. మీరు ఇచ్చే 8 రూపాయల భోజనం కూడా 7 నెలల నుంచి డబ్బులు ఇవ్వలేనటువంటి దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదా? మరుంటే శ్వేతపత్రం ఇవ్వండి, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ పెట్టండి. ఈ రకంగా చిన్న వాళ్ళ మీద కక్ష సాధింపు చేస్తూ వీళ్ళందరి బిల్లులు ఆపుతూ పెద్ద పెద్ద కాంట్రాక్టర్ జేబులు నింపేటువంటి అవసరం ఏమున్నది అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. తాడేపల్లిలోని తన బిల్డింగ్ను వైఎస్ జగన్ ఆక్రమించుకున్నారని జరిగిన ప్రచారం అవాస్తవమని టీడీపీ నేత ఆదిశేషగిరిరావు స్పష్టం చేశారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, మా అబ్బాయి చేసిన విల్లా ప్రాజెక్టులో జగన్ ఇల్లు, ఆఫీస్ ఓ భాగం. ఆ సైట్ చూసింది, నిర్మించింది మేమే. మార్కెట్ రేటు ప్రకారమే ఆయన కొనుగోలు చేశారు. నిర్మాణ బిల్స్ అన్ని ఇచ్చారు. సోషల్ మీడియాలో ఆయనపై కొందరు చేసిన ప్రచారం తప్పు అని పేర్కొన్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. హైదరాబాద్లోని కావూరి హిల్స్లో
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ స్వప్న వర్మ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే 2 రోజుల క్రితమే తన ఫ్లాట్ డోర్ లాక్ చేసుకుని ఆమె ఉరి వేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఫ్లాట్ నుంచి దుర్వాసన రావడంతో అనుమానం వచ్చిన ఇరుగు పొరుగు ఫ్లాట్ల వారు పోలీసులకు సమాచారం అందజేశారు. అనంతరం ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డోర్ను అన్లాక్ చేసి చూడగా స్వప్న వర్మ ఊరేసుకుని కనిపించింది. కాగా గత 6 నెలల నుంచి ఎలాంటి సినిమాలు లేకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది. స్వప్న వర్మ స్వస్థలం రాజమండ్రి కాగా 3 ఏళ్ల క్రితం హైదరాబాద్ నగరానికి వచ్చి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా పనిచేస్తోంది. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు. సృష్టికి మూలమైన శక్తి రూపంగా కొలిచే దుర్గా, కాళీ, లలిత సహా ఎన్నో రూపాల్లో పూజలు అందుకుంటున్న శ్రీ జగదాంబ అమ్మవారు బోనాలు ఈ నెల 7వ తేదీన ఆదివారం నాడు ప్రారంభం కానున్నాయి. జూలై 21 ఆదివారం నాడు సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాలు, జూలై 22 సోమవారం నాడు శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో రంగ భవిష్యవాణి కార్యక్రమం, జూలై 28 ఆదివారం నాడు లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి బోనాలు, జూలై 29 సోమవారం నాడు శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో రంగ భవిష్యవాణి కార్యక్రమం సందర్భంగా 108 టీవీ యాజమాన్యం తరపున ప్రజలందరికీ బోనాలు శుభాకాంక్షలు.